కొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రావాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది అన్న భావన ఉందో అదేదో అన్నాడు. సో నేంటి చాలా క్లియర్ గా రేపు అదే జరిగితే, రాధాకృష్ణ హెచ్చరిస్తున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని బీజేపీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనేటువంటి ఆలోచన కాస్త ప్రక్రియగా మారితే అప్పుడు ప్రజలు జనసేన నిందించరు. ఇది మిగతా జనసేన వాళ్ళ తప్పేం లేదు. తెలుగుదేశాలు పదే పదే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తగ్గించండి అంటే ఏం చేస్తారు పాపం జనసేన వాళ్ళు అని ప్రజల్లో ఒక అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. అది పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా జనసేన వాళ్ళని కామ్గా ఉండబట్టున్నాడు. ఎవరైనా నాయకులు స్పందించినా కూడా కామ్గా ఉండబట్టున్నాడు. సో ఏ నాయకుల్ని మీరు స్పందించకండి అని చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేష్ కదా. స్పందిస్తున్న జనసేన వాళ్ళు కాదు, స్పందిస్తున్నంత తెలుగుదేశం వాళ్ళే కదా. మీరు తెలుగుదేశం పార్టీ చెందిన మంత్రి భరత్ స్పందించాడు, సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు స్పందించాడు. తెలుగుదేశం వాళ్ళే కదా స్పందిస్తున్నది. ఎందుకు వాళ్ళు స్పందించడానికి పవన్ కళ్యాణ్ మీద కోపంతో స్పందిస్తున్నారని అది అనుకుంటే పొరపాటు చాలాసార్లు చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన కోపంతో కాదు. భవిష్యత్ రాజకీయాల్లో తమ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. జనసేన నాయకులు కూడా తమ రాజకీయ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు. రెండు పార్టీలు భిన్నమైన అవసరాలు, భిన్నమైన కాంటెక్స్ట్లు ఉన్నప్పుడు అనివార్యంగా వస్తాయి. ఇది ఎక్కడ దాకా పోతుంది? ఇది ఒకవేళ ప్రజలు ఇంత అపూర్వమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పును గనక 5 ఏళ్ల పాటు కొనసాగించకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇదేంటయ్యా, ఆ జగన్ మీద కోపంతో మిమ్మల్ని అందరినీ కలిసి ఉండమని చెప్తే మీరు ఇట్లా తయారయ్యారంటారు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1977లో ఉదాహరణ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక 5 రకాల భారతీయ జనసేన, సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, ఇలా కాంగ్రెస్ సిండికేట్, ఇట్లా అనేక పార్టీలు కలిశాయి. ఇవి ఏవి పరస్పర విరుద్ధ ఆలోచనలున్న సోషలిస్టులు, జనసంఘీయులు కలిశారు. ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో 85కి 85 సీట్లు జనతా పార్టీ గెలిచింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేలీలో, సంజయ్ గాంధీ ఓడిపోయాడు అమేథీలో. నాకు తెలుసు 77 ఎలక్షన్స్, నేను 8వ తరగతి 7th కంప్లీట్ అయ్యి 8th ఎంటర్ అవుతున్నా. ఫస్ట్ టైం నేను వార్తలంటూ తెలుసుకున్నది ఆ ఎలక్షన్. నాకు ఇప్పటికి గుర్తు, ఫస్ట్ రిజల్ట్ వరంగల్ జిల్లా ఎస్డి గిరి అనుకుంటాను. వరంగల్ జిల్లా సౌత్ లో మినహా నార్త్ మొత్తం స్వీప్ అని, మామూలు స్వీప్ కాదు. 3 ఏళ్లు తిరగక ముందు ప్రజలు ఎలా తీర్పిచ్చారు. మళ్ళీ 1980లో జనతా పార్టీని అడ్రస్ లేకుండా ఓడించి ఇందిరాగాంధీని మళ్ళీ భారీ మెజార్టీతో ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఎమర్జెన్సీ మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చేస్తున్న హెచ్చరిక. మీకు ఇంత ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చినాక జనతా పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా తన్నుకొని కూటమి నాయకులందరూ తలకో పాడుకుంటే ప్రజలు చీదరించుకున్నారు. చీదరించుకొని తాము ఎంత కోపంగా, ఎంత అసహ్యంగా, ఎంత తీవ్రంగా ఇందిరాగాంధీ తిరస్కరించారో అంతే తీవ్రంగా ఇంతమంది మళ్ళీ పట్టుకొచ్చి కూర్చుని పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నది.